చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం మూర్తిగాని గ్రామంలో దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. విగ్రహం మొత్తం పగలగొట్టి నేలమట్టం చేశారు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి ఇస్తారు. మూర్తి, చెప్పండి. రాష్ట్రంలో జరుగుతున్న కుట్ర కోణం బట్టబయలవుతోంది. వైఎస్ఆర్ విగ్రహాలపై ఈ కుట్ర జరుగుతున్న పరిస్థితి ఇటీవలి కాలంలో ఎక్కువైంది కూడా. ప్రస్తుతం దీన్ని కూల్చింది ఎవరు? కోర్స్ వాళ్ళని పోలీసులు గుర్తించినా అదుపులోకి తీసుకునే పరిస్థితి ఉండదు అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్న మాట. ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఇది చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ పరిధిలో యొక్క పూతలపట్టు మండలం వావిల్తోట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మూర్తిగాని ఊరిలో వైఎస్ఆర్ విగ్రహాన్ని అర్ధరాత్రి ధ్వంసం చేశారు. ఈ యొక్క టీడీపీ శ్రేణులే ఏ పనులకు దుశ్చర్యకు పాల్పడ్డారనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితం, సరిగ్గా ఒక 10 రోజుల క్రితం ఇదే పూతలపట్టు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ శ్రీకాంత్ రెడ్డి పైన భౌతికంగా 40 మంది గూండాలు దాడి చేసినటువంటి ఘటన మర్చిపోకముందే తాజాగా అదే ఊరిలో ఏదైతే శ్రీకాంత్ రెడ్డికి సంబంధించినటువంటి వావిల్తోట పంచాయతీ పరిధిలో మూర్తిగానూరులో ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. వైఎస్ఆర్ విగ్రహాన్ని అర్ధరాత్రి పూట గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కొంతమంది ధ్వంసం చేశారు. ఈ ఘటనకు టీడీపీనే బాధ్యత వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం పైన పోలీసులు లోతుగా విచారణ జరిపించాలని కూడా పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.